వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇల్లు లేటెస్ట్ అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం. ఇందిరమ్మ ఇళ్లపై మళ్ళీ సర్వే చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై సూపర్ చెక్ అనే ఒక కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఎంతమంది ఇళ్లపై మళ్ళీ సర్వే చేస్తారు పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి అర్హులందరికీ ఇండ్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అబ్బాస్ జనగామ కలెక్టరేట్ పార్టీ ఆధ్వర్యంలో గుడిసెవాసుల ధర్నా. వీళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక పార్టీలకు అతీతంగా జరగాలని, గుడిసెవాసులందరికీ పట్టాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జనగామ జిల్లాలో ఇండ్లు ఇంటి స్థలాలు లేనివారు 30,000 కుటుంబాలు పైగా ఉన్నారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా ఇల్లు కట్టుకోలేని ప్రజలకు పూరి గుడిసెలు, అద్దెలింట్లలో ఉంటున్న జీవనం సాగిస్తున్నారని అన్నారు. వారంతా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని ప్రభుత్వ పట్టాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. పటేల్గూడెం గ్రామంలో గుడిసెలు వేసుకున్న వారికి, బచ్చన్నపేటలోని గోపాల్ నగర్ 174 సర్వే నెంబర్లో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీళ్ళు ఏంటంటే ఎవరైతే గుడిసెలలో ఉన్నారో, ఎక్కడెక్కడ గుడిసెలలో ఉన్నారో వాళ్ళకు పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ అయితే వాళ్ళ తరపున కోట్లాడుతుంది. నెక్స్ట్, ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై సూపర్ చెక్ అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 80,54,554 ఇళ్లకు అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. అందులో మనకు జిహెచ్ఎంసీ మినహాయిస్తే 69,83,895 దరఖాస్తులు వచ్చినాయి. అంటే మొత్తం ఇప్పటికీ సర్వే కంప్లీట్ అయింది 65,22,849. అయితే ఈ సూపర్ చెక్ కార్యక్రమం ఏంటంటే అసలు అధికారులు కరెక్ట్ ఎంటర్ చేసిరా, ఏమన్నా పైసలకు లొంగి తప్పు ఇవ్వాలనుకుంటున్నారా, ఆల్రెడీ ఇల్లున్న వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారా, ఈ సిబ్బంది పైసలు తీసుకొని కొన్ని కంప్యూటర్ యాప్లో వాళ్ళకి ఏం లేదని ఎంటర్ చేస్తున్నారు. సో ర్యాండమ్గా మొత్తం 80 లక్షల ఇల్లు కదా, అందులో 4% అంటే 4 లక్షల ఇళ్లను గవర్నమెంట్, కలెక్టరు, మంత్రి వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. అందులో కనుక ఏమైనా ఎర్రర్స్ వస్తే సిబ్బందికి అయితే చర్యలు తప్పవని చెప్పారు. మళ్ళీ ఒకవేళ ఎర్రర్స్ ఎక్కువ వస్తేనేమో మళ్ళీ అన్ని ఇళ్ళని చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎర్రర్స్ లేకపోతేనేమో సంక్రాంతి లోపు 31st లోపు ఇల్లు ఇస్తామని చెప్పారు కనుక 31st లోపు ఇల్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో సర్వే కలెక్టరేట్స్ చేస్తుర్రు. ఆ సర్వేలో మ్యాక్సిమం ఏం తప్పులు లేవంటే వాళ్ళకి ఏం డౌట్ ఉండదు కనుక ఇల్లు ఇచ్చేస్తారు, లేకపోతే మళ్ళీ చెక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి గ్రామంలో ఇల్లు లేని పేదలను పిలిపించండి అని చెప్పి సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి అధికారులను ఆదేశించారు. ఇక్కడ చూడండి, పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని పేర్కొన్నారు. ఇండ్ల సర్వేలో పెండింగ్ ఉన్న వాటిని, గ్రామాల్లో లేని వారిని గ్రామాలకు పిలిపించి వాటి వివరాలను సేకరించాలన్నారు. జిల్లాలోని కొల్లూరు, తెల్లాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో అంగన్వాడీ కేంద్రాలు, అమ్మ ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా వైద్యాధికారి, విద్యాధికారి చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆల్రెడీ సగం ఉన్న ఇళ్లను లబ్ధిదారులతో చర్చించి ఇందిరమ్మ ఇళ్ల కింద బదిలీ చేయాలని పేర్కొంటున్నారు. ఇది అప్డేట్. సో మళ్ళీ అయితే కొంతమంది ఇండ్లపై 4 లక్షల ఇళ్లపై మళ్ళీ సర్వే అయిపోయిన ఇండ్లపై మళ్ళీ సర్వే అయితే చేస్తారు. ఎవరింటికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. జిల్లా కలెక్టర్ చెక్ చేస్తున్నారు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.